శ్రీ గురుభ్యో నమః. అమ్మ పాదాభివందనాలమ్మ. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. చింతామణి గృహాంతస్థా చింతామణి గృహాంతస్థా. చింతామణులనే ఉంటాయి. మణులు అయితేనేమో చిన్న చిన్నగా అలా ఉంటాయి. కానీ అమ్మ యొక్క ఆ ఇల్లు అనండి, ప్రాకారం అనండి, లోపలవి అన్నీ కూడా చింతామణులు అనే శిలలచే, అంటే పెద్ద పెద్ద రాళ్ళు, అంటే మామూలు రాళ్ళు కాదు, చింతామణులే. అలాంటి చేత అమ్మ యొక్క గృహము నిర్మించబడింది. సహస్ర యోజనాయాయే చింతామణిమయే గృహే. 1000 యోజనముల వైశాల్యము కలదుట ఆవిడ యొక్క గృహం. బ్రహ్మాండ పురాణం. సరే, యోజనం మన యోజనాలు, దేవతా యోజనాలు చాలా వేరుగా ఉంటాయి. అంటే అమ్మ యొక్క గృహం చాలా బ్రహ్మాండంగా విశాలంగా ఉందని అర్థం. శ్రీమన్నగరమున అట్టి చింతామణి గృహమున ఉంటుంది అమ్మ. ఈ చింతామణి అంటే అర్థము కోరిన కోరికలు తీర్చేది అని అర్థం. ఆ మణి ధరిస్తే మన ఏది కోరుకుంటే అదే. కాశీలో కూడా విఘ్నేశ్వరుడికి ఉంటుంది, ఆ గుడి ఒకటి ఉంది. అక్కడ కోరుకుంటే కోరికలు తీరుతాయని అంటారు. అదే విధంగా ఇక్కడ అమ్మ యొక్క గృహం అలా ఉంది. ఒక్క మణి అట్టి ప్రభావం ఉంటే అనేక శిలలచే నిర్మించబడిన చింతామణి గృహం యొక్క అభీష్ట ప్రధానత్వము తదుపాసిత భక్త కోటియే భావించగలదు. సకల చింతలు దూరీకృతము చేయగలదని భావించు. అయితే ఇక్కడ మనకి అమ్మ యొక్క ఆ గృహము చింతామణులతో భావన చేస్తే అన్నట్టుగా చెప్పారు. అయితే ఇక్కడ నిజంగా అమ్మ అంటే అత్యంత అంటే శరణాగతి పొందిన వారికి వీటన్నిటితో పని లేదండి. ఇదంతా కూడా ఉపాసనకి ఒక బలం చేకూర్చడానికి అమ్మ యొక్క ఆ గృహం కానివ్వండి, ప్రాకారాల మధ్యలో ఏమిటి, ఇవన్నీ వర్ణించబడ్డాయి. నిజంగా శరణాగతి పొందిన వాడికి వీటన్నిటితో పనే ఉంటుంది. అమ్మ ఉంటే చాలు వాడికి. నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళకి, అంటే అది ఎవరి మీదైనా సరే, తల్లిదండ్రుల, ఇంకో బంధువుల, పిల్లల, ఎవరైనా సరే, బాహ్య పరిసరాలతో వాడికి పని ఉండదు అప్పుడు. ఎందుకంటే వాడికి వారంటే అత్యంత ప్రేమ, అంతే. దాని ముందర వేరేవేవి కనపడవు. సినిమాల్లో చూసే ఉంటారు ప్రేమలంటే ఎలా ఉంటాయి. కేవలము ఆ అంటే చుట్టుపక్కల ఉన్న ఓ డబ్బును చూసో కాదు, వాళ్ళంటే ప్రేమ అంతే. వాళ్ళు ఎక్కడన్నా ఉండని. ఇది అదే విధంగా ఒక ఉపాసనా పరుడికి వాడి యొక్క ఆ ఉపాసనా బలం తగ్గకుండా ఉండడానికి బ్రహ్మాండ పురాణాలు అలాగా అమ్మ యొక్క గృహాన్ని వర్ణిస్తారు. ఇంతటి అద్భుతమైనదే. అయితే కేవలం ఉపాసకుల కోసమే కాదు, కొంతమందికి ఏమిటి అంటే, ఆహా ఎలా ఉంటుంది అమ్మ, బయట బాహ్య విషయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి వారి కోసం. నిజమైన భక్తుడికి అసలు వీటితో పనేది. వాడికి అమ్మ చాలు. అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు. ఆ అమ్మే సకల కోరికలు తీర్చగలదు. అమ్మ కాలి కోరి అన్ని తీరుస్తుంది అన్నప్పుడు మళ్ళీ మనం ఇవన్నీ భావన చేయటం ఎందుకండి? అందులో ఏమీ సందేహం లేదు. మీరు ఏ దేవతని ఆరాధించినా నివ్వే శరణం అమ్మా, ఇంకా అన్యము లేదు అని మీరు ప్రార్థన చెయ్యండి. ఏది కోరుకోక్కర్లేదు. అమ్మ నాకు ఇది లేదు, ఇది ఇవ్వని గాని, అమ్మ నాకు అది కావాలని గాని మీరు అసలు ఏది కోరక్కర్లేదు. మీరు కేవలం ఆ శరణాగతితో ఆ అమ్మని ప్రార్థన చేస్తే చాలు.
సర్వము అమ్మ అనే భావనతో మీరు ప్రార్థన చేస్తే ఆవిడేమి మిమ్మల్ని ఇప్పుడు మీరు షోడశం చేస్తే ఆ షోడశమై అన్నీ ఉండాలి అంటే తమలపాకులు వక్కలు పువ్వులు ఇవ అన్నీ ఆవిడేమి అనదు. నువ్వు భావనతో చేయి పూజ, అంతే తప్ప నువ్వు బాహ్యమైన వస్తువులు నీ దగ్గర ఉన్నాయా లేదా, వాటితోటే చేస్తున్నావా, ఇవన్నీ ఆవిడ గమనించదు. కేవలం నీ మనస్సుని గమనిస్తుంది. నువ్వు శరణాగతితో ఆవిడని ప్రార్థిస్తున్నావా, ఎలాగా అంటే నీది ఆర్ద్ర భక్త, దొంగ భక్త, ఏ భక్తి అని అది మీకే తెలుస్తుంది, అమ్మకి తెలుసు, ఎక్కడో లేదుగా. కాబట్టి మీకు ఏవి లభ్యమవుతున్నాయో వాటిని ఉపయోగిస్తూ, ఏవైతే లభ్యము కావో వాటిని భావన చేస్తూ కనుక ఆవిడని పూజిస్తూ. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే నేను ఆచరించింది కాబట్టి. నేను ఎప్పుడు అంటే లభ్యం కాని వస్తువులనండి, పువ్వులే ఉన్నాయి అనుకుందాం, మన ఇంట్లో లేవు పువ్వులు, పక్కింటికి వెళ్ళి ఎప్పుడు కోసుకోలేదు, తెచ్చి పెట్టమన్న వాళ్ళు తెచ్చి పెట్టకపోతే కూడా నేను గొడవ పెట్టుకోలేదు. అంటే లభ్యమైనవి అంతే, చెప్పటం వరకే. ఇవి ఉన్నాయా లేదా అన్న ధ్యాస లేకుండా, అంటే దాని గురించిన అనవసరమైన తాపత్రయాలు లేకుండా కేవలం ఉన్నవి. అయితే ఇక్కడ ఇది కూడా చాలా ముఖ్యం. మీరు ఉన్న వాటిలో ఉన్నప్పుడు అవి శుచి, శుభ్రత, నాణ్యత కలిగి ఉన్నాయా లేదా అనేది చాలా ముఖ్యం. మామూలుగా అందరూ ఏవో పండ్లు అక్కడ సమర్పించేస్తారు, పండు పండు పెట్టేస్తారు. మొదట్లో అంటే ఎప్పుడో చిన్నతనంలో నేను పెట్టాను. తర్వాత ఒక ఎవరో ఒకరు అన్నారు, మరి ఆ పండు లోపల పాడైతే అది దోషం అవుతుంది కదా అని. ఎప్పుడు చిన్నప్పుడు పెళ్లి కాక ముందర ఒకసారి. అందుకని సాధ్యమైనంత వరకు అండి ఎవరన్నా వేరే అంటే నేను వదిలేస్తాను, కానీ మామూలుగా నేను నైవేద్యం పెడితే ముక్కలు కోసే పెట్టేసేదాన్ని. ఏమో నిజమే, అమ్మకి పెట్టేటప్పుడు మరి ఎలా పెట్టాలి, ఏదో లోపల కుళ్ళిపోయిందో ఏదో పెడితే ఎలాగండి, తెలియంది. సరే, కరెక్టే, కానీ మనం ఇది ఆచరించవచ్చు. అంటే ఈ విధంగా నీ యొక్క పూజ అనండి, ఉపాసన అనండి, ఈ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా దేని గురించి మీకు చింత అక్కర్లేదు. అయ్యో ఇది లేదే ఎలాగా, రేపొద్దున, రేపొద్దున కాదు ఇప్పుడు, పోని అసలు ఏది ఉండదు. నీకు ఏ సమయానికి ఏది కావాలో ఆవిడ ఆ సమయానికి ఇచ్చి తీర్చుంది. అందులో అసలు సందేహమే లేదు. 100% కాదు, 200, 1000%. ఆవిడ ఇచ్చి తీర్చుంది. ఎప్పుడు ఇది లేదు అన్న చింత నాకెప్పుడూ కలగలేదు. అన్నీ సమకూర్చింది ఆవిడ. అలానే అతిగా ఉన్నాయి ఏదో అలాని అనకండి. ఎప్పుడు ఏది అవసరమో, అది వస్తువులా, డబ్బా, ఇంకోటా ఇంకోటా, ఏదైనా సరే ఇది అది అని ఏముండదు ఆవిడ లిస్టులో. కానీ అన్ని ది బెస్టే ఇస్తుంది ఆవిడ. అలానే చింతలు లేవు అంటే ఏదో మనుషులతోటి ప్రాబ్లమ్స్ అలా అవన్నీ ఉంటాయి, కానీ ఏవి మనసుకి పట్టవు. అంటారు రకరకాల మనుషులు మనకి ప్రపంచంలో, అవమానించే వాళ్ళు ఉంటారు, రాగద్వేషాలు చూపించే వాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. అయితే అవేవి నిన్ను బాధించకుండా నీ మనస్సుని ఆవిడ దృఢతరం చేస్తుంది. ఎన్నో రకాలు, కానీ ఎక్కడ మనస్సు చలించదు, అంటే చింతపడదు, పరమ సంతోషంగా ఉంచేటట్టు చూస్తుంది. మనసు ఎప్పుడూ తృప్తిగానే ఉంటుంది, వెంపర్లాట అనేది ఉండదు. అనుభవంతో చెప్తున్నాను. అందుకని చింతామణి గృహాంతస్థ అంటే కేవలము గృహం అనే చూసుకోకర్లేదు, మనస్సే నీది పెద్ద గృహం. ఆ గృహంలో ఆవిడుంది, చింతామణి లాంటి ఆ అమ్మ ఉంది. అంటే నీకు ఏ, అయితే ఇక్కడ కోరిక అని అనే బదులు నీకు ఏది అవసరమో అది ఆవిడ తీర్చేస్తూ ఉంటే ఇంకా నీకు చింత ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ బాహ్యమైన గృహమే తీసుకోవాలని లేదు, గుర్తుపెట్టుకోండి.
సూక్ష్మమైన అర్థం అది. నీ శరీరమే ఒక కోవెల లేదా గృహము, అందులో ఇది నీ మనస్సు. ఎందుకంటే నీ మనస్సులో కోరికలే ఉన్నాయా, ఏమున్నాయి అనేది నీకు లోపలున్న ఆ అమ్మవారికి, అంటే నువ్వు అమ్మని పెట్టుకున్నా పెట్టుకోకపోయినా లోపలైతే ఒక శక్తి ఉన్నది. అది బ్రహ్మం అనొచ్చు, ఇదనొచ్చు. అందుకనే చిద్రూప, చిత్కళ, ఇవన్నీ ఆవిడ పేరు, లోపల ఆవిడే ఉంటుందని వాళ్ళకి తెలుసు బాగా. కాబట్టి మీకు అంటే ఎప్పుడు ఏది కావాలో ఎంత మాత్రమో అది ఏదైనా సరే ఆవిడ తీరుస్తుంది. ఆవిడ అడగక్కర్ల, అమ్మ నాకు కావాలి అని అడగక్కర్ల. అసలు ఆ ఆలోచనే రాదు, ఇది కావాలి అడగాలని ఆలోచన. ఒకవేళ వచ్చిన ఆల్రెడీ అది ఉంటుంది. కాబట్టి ఇక్కడ చింతామణి గృహాంతస్థ అనగానే బాహ్యమైన గృహము ఆ చింతామణులే తీసు. నీ యొక్క గృహము అంటే ఏదైతే నీ మనస్సు అనేది ఉన్నదో దానిలో అమ్మని కూర్చోబెట్టు చక్కగా, స్థిరంగా ఉంచాలి. స్థా అంటే స్థిరత్వం అండి, అలరచంచలమైన కాదు. అక్కడ అన్నమాచార్యులు అలా పాడతారు, ఈ మనస్సు అనేది అలా ఉంటుందయ్యా, అందులో ఉండటం అలవాటైపోయింది నీకు, ఉయ్యాలలో ఊగటం అని. చంచలంగా అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అలాంటి ఉయ్యాలు ఊగటం నీకు అలవాటైపోయింది స్వామి అన్నాడు ఆయన ప్రేమగా. కాబట్టి ఇక్కడ ఆ అమ్మని నువ్వు ఎప్పుడైతే స్థిరంగా ఉంచుకున్నావో ఇక నీకు ఏ చింత లేదు, దేని గురించి లేదు. నిన్ను అటు ఇటు వెళ్ళనివ్వదు, అనవసరమైన వాటికి వెళ్ళనివ్వదు, అధర్మం చెయ్యనివ్వదు, అవసరం లేని వాళ్ళని ప్రాధేయపడనివ్వ. అసలు నీకు ప్రాధేయపడే ఆవశ్యకత రానివ్వదండి, ఎక్కడైనా మిమ్మల్ని నిలబెడుతుంది. చెప్తున్నా కదా, ఇవన్నీ నేను అనుభవంతో చెప్పే మాట. ఎక్కడా మిమ్మల్ని తలవంచనివ్వదు. అవమానాలు జరగవు అని నేను అనటం లేదు, అవమానాలు జరిగినా నువ్వు అది గ్రహించినప్పుడు నీకేమిటి బాధ? నీలో ఏది రాదు, వాళ్ళ మీద కోపం రాదు, ద్వేషం రాదు, అరుపులు కేకలు ఏవి ఉండవు. ఎవరిది వాడిదే కదండి, వాడి సంస్కారాన్ని బట్టి వాడు ప్రవర్తించాడు. వాడిని మార్చాల్సిన అవసరం నాకేంటి, అమ్మకేమిటి? నేను ఎలా ఉండాలో అలా ఉంచుతుందా. ఆవిడ స్థిరంగా ఉంది. ఆవిడ స్థిరంగా ఉన్నప్పుడు ఆవిడ ఎవరిలో స్థిరంగా ఉందో వాళ్ళు స్థిరంగానే ఉంటారు. అలా ఆ ఈ యొక్క నామం యొక్క అసలైన అర్థాన్ని గ్రహించాలి. అభీష్ట ప్రధానత్వం. కాబట్టి చింతితార్థములను ప్రసాదించేది అమ్మ. పంచబ్రహ్మాసన స్థిత, పంచబ్రహ్మ ఆసన స్థిత విడదీస్తే. కాబట్టి బ్రహ్మాసన అది దీర్ఘం ఉండాలి, పంచబ్రహ్మాస అని అనుకోడు. పంచబ్రహ్మాసన స్థిత. మీకు అది రాలేదనుకోండి, పంచబ్రహ్మ ఆసన స్థిత అన్న నష్టమేమీ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, కలిపి చదవాలి అంటే రూల్ లేదు. మీరు అది మీకు పలకటం చేత కానప్పుడు కొంత దానిని విడదీసి గ్యాప్ ఇవ్వకుండా చదువుకోవటంలో దోషం లేదు, అర్థం కావాలి అక్కడ. అంటే ఆ మీనింగ్ వస్తే చాలు. మీనింగ్ వచ్చినప్పుడు ఏదైతే మీనింగో అదే వస్తుంది అక్కడ. మీనింగ్ మారిపోయింది అనుకోండి, అప్పుడు దైవం బదులు వేరేది వస్తుంది. అందువలన జాగరూకతతో ఉండాలి ఇలాంటి ముఖ్యమైన స్తోత్రాల పట్ల. అంటే అన్ని వేరే స్తోత్రాలల్లా చదవమని కాదు, ఇష్టం ఉన్నట్టు తప్పులు చదవమని కాదు, చక్కగా తెలుసుకుని ఎవరైతే స్పష్టంగా చదువుతున్నారో వాళ్ళ దగ్గర, గురువుల దగ్గర తెలుసుకుని పారాయణ చెయ్యండి. మీరు అప్పుడు అంతంత పెద్ద స్తోత్రాలు చదవక్కర్లా, శుక్లాంబరం చదివినా చాలు. చాలా మందికి తెలియని ఆ భయంకరమైన ఈ ఏదైతే చెప్తూ ఉంటారో శుక్లాంబరధరం అంటారు, శుద్ధ తప్పులు. భరధరానికి అసలు అర్థమే లేదు. నేను సంస్కృతం వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది, శుక్లాంబరం అనాలి, తెల్లని వస్త్రము. అంబరము అంటే ఆకాశము, వస్త్రము రెండు ఉంటాయి. తర్వాత తెలిసిన తర్వాత నేను చాదస్తంగా చాలా మందికి చెప్పాను, అలాగే నేర్చుకోండి అని కొంచెం ఎందుకంటే నువ్వు అర్థం లేకుండా చదివితే ఏం లాభం? శుక్లాం భరధరం అంటే భరకి అర్థమే లేదు, ఏమిటి ధరిస్తాడు ఆయన? నువ్వు వినాయకుడిని అంటున్నావు, ఆయన ఏమిటి తెల్లంటిది ధరించాడు, ఏమిటి ధరించాడు తెల్లంటిది? బర అంటే అర్థం లేదు. శుక్లాంబరం ధరం ఏమంటే ఎందుకు కష్టపడకూడదు, కొంత నేర్చుకుంటే 10 సార్లు అంటే
రాదా? చాంటింగ్ చేసి శుక్లాంబరం శుక్లాంబరం అనండి, 10 సార్లు అనుకుంటే వచ్చేస్తుంది. లేదా శుక్లాంబరధరం అనేసారి. అలాగే ఆ దాంట్లోనే అనేక దంతం అనేసారు. అసలు ఆయనకి మీరు ఏ ఫోటోలో చూసినా పాపం ఒక దంతం ఉంటుంది, అనేక దంతం అనేస్తారు. కాదు, అనేక దమ్ అంటే కోరికలు తీర్చేవాడు ఎవరు? తం అతనిని ఉపాస్మహే, అతన్ని నేను సేవిస్తున్నాను, పూజిస్తున్నాను, ఉపాసిస్తున్నాను. కాబట్టి అక్కడ ఒక గ్యాప్ ఇవ్వాలి. అనేక దమ్, అనేకమైన నీ కోరికలు ఏమన్నా ఒకటి రెండా, అనేక దమ్ తం, ఒక గ్యాప్ ఇచ్చి దంతం అనుకోండి. అనేక దంతాలు ఎక్కడున్నాయండి ఆయనకి? ఏనుక్కే ఉండవు. కాబట్టి అంటే మనకి తెలియదు, పెద్దవాళ్ళకి తెలియలేదు, వాళ్ళకి తెలియలేదు, అంటే సంస్కృతం యొక్క పరిచయం లేదు కదా. చాలా మంది అంటే వేద పండితులకు కూడా సంస్కృత పరిచయం లేని వాళ్ళు ఇలాగే చదువుతారు, పూజారులు అలాగే చదువుతారు. ఇక్కడ మనది దోషము వాళ్ళది దోషమా కాదు ముఖ్యం, మనం తెలుసుకున్న తర్వాత దోషం చేయకు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా చదువుకోవాలి. శుక్లాంబరం అనేక తం తం, ఒక్క క్షణం, అప్పుడు అర్థం కరెక్ట్ గా వస్తుంది. నీ కోరికలు తీరాలని కదండి, ఆయనకి విఘ్నాలు తొలగాలని దండం పెడుతూ అనేక దంతాలంటే ఏం కోరికలు తీరుస్తాడు, ఏం విఘ్నం. కాబట్టి ఇక్కడ అదే పంచబ్రహ్మాసన స్థిత, పంచబ్రహ్మల యొక్క ఆసనం ఉందిట. ఆ ఆసనంలో ఆవిడ చక్కగా కూర్చుని ఉంది. ఏమిటవి చూద్దాం. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు పంచబ్రహ్మ సన్నిధి. అంటే పంచబ్రహ్మలు అంటే వీరిలో మొదటి నలుగురు పాదములుగాను సదాశివుడు పర్యంకముగాను ఏర్పడిన ఆసనంపై ఆవిడ కూర్చు. ఇక్కడ పాదములు అంటే మన మంచానికి కోళ్ళు ఉంటాయి, ఒక ఆసనానికి కోళ్ళు ఉండాలి కదండి. 4 కోళ్ళు ఉంటే స్థిరంగా ఉంటుంది, కదలకుండా. అయితే ఇక్కడ చాలా మనకు ఒక లీలగా ఒక కథ కూడా చెప్తూ ఉంటారు. ఆ అమ్మ ఆవిర్భవించింది, మరి ఆవిడ కూర్చోవడానికి తగిన ఇదేమిటి? ఎక్కడ చూసినా ఆవిడ కూర్చోవడానికి తగినది ఎక్కడ వాళ్ళకి భూప్రపంచ బ్రహ్మాండంలో ఎక్కడా కనపడలేదు. అప్పుడు ఈ నలుగురు బ్రహ్మలు అన్నట్ట, మేము ఇలాగా అంటే కోళ్ళుగా ఉండిపోతాము అని అన్నారు. మరి ఆవిడ కూర్చోవడానికి ఆసనము ఎలాగా? అంటే ఆ యొక్క పైన ఉండే మనం ఏమంటాము, ఆ ఏమనాలి, పైన టేబుల్ మీద ఉండే ఇది కూర్చోవడానికి ఒక ఇది ఉండాలి కదండి. కాబట్టి అది ఎవరు? అప్పుడు అయితే ఆవిడని భరించే శక్తి ఆవిడ భర్తకే ఉంది. అందుకని ఆయన అన్నట్ట, పర్వాలేదు నేను అయిపోతాను, ఆ బల్లగా నేను అయిపోతాను అన్నట్ట. ఆయన బల్లగా ఏర్పడ్డాడు. వీళ్ళందరూ కామేశ్వర అంకస్థ అని మనకు వచ్చింది కదా, అదే ఇది. కాబట్టి ఆయన ఆ బల్లగా ఏర్పడ్డాడు, ఆ కోళ్ళు కింద వీళ్ళు ఏర్పడ్డారు, ఈ పంచబ్రహ్మలు. అది ఏర్పాటు చేశారట. అప్పుడు ఆవిడ అందులో కూర్చు. శ్రీమత్ సింహాసనేశ్వరి, అక్కడ సింహాసనం, అదే సింహాసనం ఇది కూడా పంచబ్రహ్మాసన స్థిత ఎలా ఏర్పడిందో ఇప్పుడు చెప్తున్నారు. ముందర ఆవిడ అలాంటి చక్కగా మహారాజ్ని, ఒక సింహాసనం శ్రీమత్, ఎంతటి శుభాలను కలగజేసేది. అలాంటి సింహాసనంలో ఆవిడ కూర్చుంది, బ్రహ్మాండమైన సింహాసనం. ఆవిడ బ్రహ్మాండ స్వరూపిణి, కాబట్టి కూర్చోవడానికి తగిన ఆసనం. కాబట్టి ముందర ఒట్టిగా నామాలు చెప్పి ఇప్పుడు మనకి వివరణ చెప్తున్నా ఎలా ఏర్పడింది ఆ సింహాసనం. పంచబ్రహ్మాసన స్థిత, అంటే ఆ పంచబ్రహ్మలు నలుగురు, 4 కోళ్ళు, ఆ శివుడు అనే అతను సదాశివుడు అనే ఆయన, ఆయన భర్త, ఆవిడ భర్త. ఆ పర్యంకముగా ఏర్పడి ఆ ఆసనంపై ఆవిడ కూర్చునుంది. స్వాదిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఈ ఆజ్ఞా చక్రాలు పంచచక్రములపై సహస్రారమున పరమశివాంకమున ఉంటుంది ఆవిడ పంచబ్రహ్మాసనం. అలా ఇంకొక అర్థం అంటే మనలో 5 చక్రాలు అంటే కింద మూలాధారం నుంచి లెక్క పెడతారు. ఆ చక్రాలకి పైన సహస్రార చక్రం అసలైనది, అక్కడ బిందు రూపంలో ఆ అమ్మ ఉందని.
అయితే అమ్మ ఒక్కతే ఎప్పుడు ఉండదు, ఇద్దరు కలిసే ఉంటారు. ఎప్పుడు రోజు చెప్తున్నాం కదా ఏమిటి, వాళ్ళిద్దరూ అభేదం. కాబట్టి ఆవిడ ఉందంటే ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడంటే ఆవిడ ఉంది, అంతే. ఇక అక్కడ వేరేగా ఏం లేదు. ఆ మామూలుగా అర్థం తీసుకున్న అమ్మ అంటే నాన్న ఉన్నాడనే అర్థం. ఇంట్లో ఉన్నా లేకపోయినా నాన్న ఉన్నాడు. అలాగే నాన్న అంటే అమ్మ ఉందనే అర్థం. వాళ్ళిద్దరిని విడదీయకూడదు, వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. ఏదో జీవితంలో అది వేరు, అంతే తప్ప వేరే. సరే, ఇక్కడ ఆ విధంగా అంటే ఈ యొక్క చక్రాలకి ఇది కూడా వాళ్ళు చెప్తున్నారు. అలా తీసుకున్నా పర్వాలేదు, మనకి ఆ యొక్క సింహాసనాన్ని అధిష్టాన దేవత కాబట్టి ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. మహాపద్మాటవీ సంస్థ, మహా ఇన్ని దీర్ఘాలు పెట్టుకోవాల్సిందే. మహాపద్మాటవీ సంస్థ, ఆ విధంగా చదువుకోవాలి. గొప్పదగు పద్మముల యొక్క అడవి అందు ఉంది. అంటే చెప్పాను కదా నిన్న ఎంతెంత పెద్ద పెద్ద పద్మాలు ఉంటాయి. ఆవిడ యొక్క ప్రాకారానికి, ఆవిడ ఇంట్లోకి మీరు వెళ్ళాలి అంటే ఆ ముందరంతా పెద్ద సముద్రం, ఆ సముద్రంలో ఎంతెంత పెద్ద పద్మాలో ఉన్నాయి. ఇవి దాటితే గాని అమ్మ ఇంట్లోకి మీరు వెళ్ళలేరు. అడవిలాగా అన్ని పద్మాలు ఉంటాయట ఆవిడ ఇంటి చుట్టూ. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ ఆజ్ఞా చక్రాల మహాపద్మములపై సహస్రారమను మహాపద్మమునందు సూర్యచంద్రాగ్ని రూపమై మెరుపు వంటి నిర్మలమగు బుద్ధితో సరే, ఈమెని ఆ నిర్మమగు బుద్ధితో ధ్యానింపగలవారు మహదానందాన్ని. అంటే ఇక్కడ మనకి బాహ్యంలో ఆ గృహాన్ని తీసుకుంటే ఆ విధంగా, నీలో ఆ అమ్మ మనకి మనస్సులో చెప్పాం కదా, ఇక్కడ మనలో ఉన్న ఈ చక్రాలన్నిటికీ కూడా ఇన్నిన్ని రేకులు ఉన్నాయని చెప్పబడతాయి. అంటే ఆ యొక్క చక్రము పద్మపు ఆకారంలో ఉంటుంది, పద్మ దళాలతో ఉంటుంది. అందుకని ఈ అన్ని చక్రాల మీద సహస్రారం, అనంతము. సహస్రము అంటే కేవలం 1000 అని కాదు, అనంతం అని అర్థం. దానిలో ఆ అమ్మ స్థిరంగా ఉంది అని అర్థం. ఎవరైతే ఆ విధంగా ధ్యానం చేయగలుగుతారో అంటే ఆ బ్రహ్మానందాన్ని వాళ్ళు పొందగలుగుతారు. అంటే ఇక్కడ సరే, ఇప్పుడు మీరు ఎవరు అవన్నీ చేయక్కర్లేదు కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే అది అందరికీ లభించే ధ్యాన పద్ధతి కాదు. చెప్పాను కదా, ఇందాక చెప్పారు విశుద్ధ బుద్ధి అని, నిర్మలమైన బుద్ధి కలవారికి మాత్రం. అంటే ఆ అమ్మని ఎవరైతే ఈ యొక్క అన్ని చక్రాలకు పైన సహస్రారంలో ఆ అమ్మని భావన చేయగలిగితే అక్కడి నుంచి అమృత ధారలు కురుస్తాయని. అమృత ధార అంటే అర్థం ఏంటండి? చెంబులో పట్టుకుని తాగటమా? కాదు. ఆ అమృత ధార అంటే బాహ్య ప్రపంచాన్ని విస్మరించి ఆ బ్రహ్మానందాన్ని పొందటమే అమృత ధార. ఆ అమృత ధారని పొందిన వారికి ఇందాక మనం చెప్పినట్టుగా ఏ చింతలు ఉండవు. ఎందుకంటే మహతానందంలో ఉంటాడు. బాహ్యంలో వ్యవహారం జరుగుతూనే ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. వ్యవహారం దారి వ్యవహారం ఆనందం దారి. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు ఎక్కడైనా ఆడుకుంటారు, ఎక్కడైనా ఆనందంగా ఉంటారు. వాడికి ఏదో ఆకలి వేస్తే ఏడుస్తాడు తప్ప మిగతా వాడికి బాహ్య ప్రపంచంతో పని లేదు. మీరు మట్టిలో పెట్టినా ఆడుతాడు, మీరు బంగారం ఆట వస్తువులు ఇచ్చినా ఆడతాడు, మట్టి వస్తువులతో అయినా వాడు ఆడుకుంటాడు. వాడికి అసలు వాటితో సంబంధం లేదు. వాడు ఆనందం అంతే, వాడు ఆడుకోవాలి, వాడి ఆనందం అదే. మీరు వాడి బంగారం దిగేసినా దిగేయకపోయినా వాడికి అసలు దాంతో బంధం లేదు. పట్టు వస్త్రాలు వేసినా ఏ వస్త్రాలు వేసినా వాడికి దాంతో ఇది. వాడు ఆనందంగా వాడు ఆడుకుంటాడు, మహత్ ఆనందం. ఏవి వాడికి ఇది కాదు. అదే విధంగా ఎవరైతే ఆ విశుద్ధ మనస్సు కలవారో వారికి ఆ యొక్క బ్రహ్మానందం లభిస్తూ ఉంటుంది. అంటే అమ్మున్న తర్వాత ఇంకా ఆనందం లేకుండా ఎలా ఉంటుందండి? అయితే ఇక్కడ ఒక పద్ధతి, క్రమ పద్ధతిని చెప్పారు. మూలాధారం కోరికలు నశించాలి. తర్వాత ఈ యొక్క అనాహతం ఇక్కడ నేను పేరు మర్చిపోయాను, ఏవవి, మణిపూరం, మూలాధార, స్వాధిష్టానం. ఆ స్వాధిష్టానము, మణిపూరం ఇవన్నీ ఏమిటి? మీరు తిన్నవి అరిగించుకునేవి అవన్నీ. అంటే సాత్విక ఆహారం గురించి మనకి
భగవద్గీతలో ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. అవన్నీ ఉన్నాయనుకోండి, ఈ యొక్క చక్రాలు చక్కగా ఉంటాయి. మీరు మసాలాలు, కారాలు లేకపోతే తినకూడదు అన్ని తిన్నారనుకోండి, ఇంకా ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. అది కాబట్టి స్వాధిష్టానము మణిపూరం, అవి రెండు కూడా ఈ యొక్క పచనానికి, అంటే మీరు తిన్న దాని గురించి వాటికే ఆ చక్రాలు. తర్వాత అనాహతం, అనాహతం అంటే మీ హృదయ స్థానం, అది చక్కగా విశాలంగా ఎటువంటి కల్మషాలు లేకుండా ఉండాలి. అప్పుడు ఇవి ఎప్పుడైతే అంటే ఈ కోరికలు నశించాయి, కోరికలు నశించగానే మీ యొక్క ఆహారం అనేది సాత్వికమై తీరుతుంది. మీలో అంటే రజోగుణాలు ఉండవు. ఏవేవో వేరేవి తింటే ఏమవుతాయండి, రజోగుణం ఉన్నప్పుడు కోరికలు పెరుగుతాయి. అందుకని మూలాధారం నుంచి చెప్పారు, స్థిరంగా మీరు కూర్చోగలగాలంటే మీ మూలాధార చక్రం స్థిరంగా ఉన్నప్పుడే మీరు కదలకుండా కూర్చోగలుగుతారు. మీరు కదలలే అంటే మీరు కూర్చోలేవండి 5 నిమిషాలు కూడా అంటే మీ మూలాధారం సరిగ్గా లేదని అర్థం. ఆ చక్రం సరిగ్గా లేదు కాబట్టి మీరు కూర్చోలేరు, ఎక్కువసేపు కాదు అసలు కూర్చోలేరు. కాబట్టి అలా ఒక్కొక్క చక్రాన్ని మనం గనక, అంటే దాన్ని ఏమనాలి, క్లెన్సింగ్ అంటాం మామూలుగా అయితే ఇంగ్లీష్ లో. దాన్ని శుద్ధి చేసుకుంటూ మీ బుద్ధి అలా అనాహతం ఇక్కడికి వచ్చేసరికి ఆ యొక్క హృదయంలో ఏమీ లేదు, హాయిగా ఉన్నారు. కోరికలు లేవు కాబట్టి హృదయం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. రజోగుణాలు లేవు, ఎవరి మీద కోపాలు, ద్వేషాలు, అలకలు ఇలా ఏమీ లేవు. ఒకరిని నిందించాలని కానీ ఒకళ్ళని అవమానించాలని కానీ ఏమీ లేవు. కాబట్టి అనాహతం చక్కగా ఉంది. ఇవి చక్కగా ఉన్నప్పుడు ఈ విశుద్ధి చక్రం అంటే మీ మాట, ఈ గొంతు మాట ఇక్కడి నుంచి వెలుపలికి వస్తుంది నోటి ద్వారా. ఈ విశుద్ధి చక్రం దాటితేనే మాట బయటికి వస్తుంది. అప్పుడు మీ మాట చక్కగా ఉంటుంది, పెళుసుగా ఉండదు, అహంకారంగా ఉండదు, అధికారంగా ఉండదు. ఒకరిని కించపరిచే విధంగా మీరు మాట్లాడరు. గుర్తుపెట్టుకో, మీరు అలా మాట్లాడారు అంటే మీ కింద చక్రాలు ఏవి సరిగ్గా లేవు. మీలో ఆ అహంకారం రాకూడదు. వేరే వారిని కించపరిచే విధంగా ఒక్క మాట అనరాదు. వేరే వాళ్ళు ఒక పని చేస్తున్నారనుకోండి, మీరు ఎందుకు మాట్లాడటం, మౌనంగా ఉండండి. ఎందుకు ఆ మాటలు అనటం వల్ల ఏమన్నా ప్రయోజనమా? అవతల వాళ్ళు బాధపడతారు కదా. వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనేది మనకు అనవసరం. కానీ ఒక మాట మీరు అన్నారనుకోండి, మీరు వాళ్ళు సమానమైనప్పుడు మీరు ఇంకొకరిని ఒక మాట అనవచ్చునా? ఎప్పుడు మీరు నిజంగా మాట పెళుసు లేకుండా, అధికారయుతంగా లేకుండా, సామరస్యంగా మీరు మాట్లాడగలిగినప్పుడు వాళ్ళకి, అప్పుడు మీ మనసు శుద్ధంగా ఉంటుంది. లేదనుకోండి, మాట పెళుసుగా ఉన్నప్పుడు మీ మనసు శుద్ధమని మీరు అనగలరా? అనలేరు. మీలోనే తెలియకుండా ఒక అగ్ని, ఒక అసహనం కదండి మీరు వచ్చినప్పుడు. మరి ఆ అసహనం మంచిదా? ఎందుకు వచ్చింది అసహనం? మీరు వారు సమానమైనప్పుడు మీలో ఎందుకు వచ్చింది అసహనం? అంటే మళ్ళీ మూలంకి వెళ్తే మళ్ళీ ఐడెంటిటీకి వెళ్ళాలి, మనం వెళ్ళొద్దు ఇంకా అక్కడికి. కాబట్టి ఇవి రాకుండా ఈ విశుద్ధి చక్రం చక్కగా ఉండాలి. ఉన్నప్పుడే మీ మాట సామరస్యంగా ఉంటుంది. అంటే అవతల వారిని బాధ పెట్టే విధంగా ఉండదు. అలా మాట్లాడవచ్చు. మాట్లాడాలని మీలో ఉండాలి. మీరు అంటే ఆ అసహనం మీలో లేనప్పుడు మాట సరిగ్గా వస్తుంది. మాట సరిగ్గా వచ్చినప్పుడు మనస్సు అనాహతం హాయిగానే ఉంటుంది. అప్పుడు ఇక్కడ నుంచి ఈ ఆజ్ఞా చక్రానికి వెళ్తాయి. అంటే మీరు ఆ బ్రహ్మానందాన్ని పొందాలి, అమ్మని పొందాలి అంటే ఇన్నున్నాయి. ఇక్కడ మీరు ఇప్పుడు అద్వైతంలో ఉన్నారు కాబట్టి మీరందరూ ఇక్కడ ఆ అహం బ్రహ్మాస్మి స్థితి పొందాలన్నా ఇదే మాట సరిగ్గా వచ్చింది. అప్పుడు ఈ ఆజ్ఞా చక్రం విచ్చుకుంటుంది, అంటే ఆ పద్మం వికసిస్తుంది. ఇక్కడ శక్తి ఇది దాటితే గాని సహస్రారానికి వెళ్ళరు. సహస్రారానికి వెళితేనే మీరు ఆ అహం బ్రహ్మాస్మి స్థితి పొందుతారు. ఉపాసకులకి అక్కడ అమ్మ ఉంటుంది, ఉపాసన లేని వాళ్ళకి బ్రహ్మమే. రూపం భావిస్తే అమ్మ వచ్చింది, రూపం లేకపోతే బ్రహ్మమే. ఇది అది యూనివర్స్ కనెక్ట్ అవుతుంది అంటారు. ఈ కనెక్షన్ల గురించి మీకు అనవసరం. మీరు ఆనందంగా ఉన్నారనుకోండి, ఎక్కడ కనెక్షన్, ఏమిటి కనెక్షన్ లేదు.
జగదైక కుటుంబం, వసుధైక కుటుంబం అంటారు. అంతా మన వాళ్ళే అని. మరి ఆ భావన మీలో ఎందుకు కలగటం లేదు? అది తెలుసు. కాబట్టి మీరు ఇక్కడే ఆగిపోతున్నారు. అసహనం వచ్చింది అంటే ఏదో కోరిక కొట్టుస్తాం, ఇక కడుపులో గడబిడ మొదలవలేదండి. మరి పొట్ట సరిగ్గా ఉండాలంటే ఏ గడబిడలు లేకుండా ఉండాలి. అసహనం ఉన్నా కూడా లోపల గడబిడే కదండి. కాబట్టి ఇవన్నీ అంటే చక్కగా మాట చక్కగా వస్తుంది. ఎంత హాయిగా ఉంటుందండి ఒకరికొకరు పరస్పరం చక్కగా మాట్లాడుకుంటూ ఉంటే. దేనికి అసహనం? మనకి అసహనం కంట్రోల్ చేసుకోలేని వాళ్ళకి అహం బ్రహ్మాస్మి స్థితి ఎలా పొందుతారు? ఉపాసన వాళ్ళైతే అమ్మని ఎలా పొందుతారు? కాబట్టి ఇది అద్వైతానికి కూడా అన్వయించుకోవటమే. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క చక్రాలు అప్పుడు ఆ మహాపద్మములపై సహస్రారమను మహాపద్మమునందు సూర్యచంద్రాగ్ని రూపమై, అంటే కాంతి రూపంగా అని. మెరుపు వంటి ఆ అమ్మ అక్కడ, మెరుపు అంటే అక్కడ నిజంగా రూపం లేదు. అక్కడి నుంచి సహస్ర ధారలు అంటే అనంతమైన ఆ ధారలు కురుస్తాయిట. ఆ ధారలు అంటే మళ్ళీ ఏదో భావన చేసుకుని అవన్నీ అక్కర్లేదు. నీవు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతావు, అంటే ఏదో వేరే ఉద్దేశం కాదు, అంటే పరమానందంలో మునిగి ఉంటావు. అది ఎప్పుడు ఉండాలి అంటే ఈ చక్రాలన్నిటినీ నువ్వు ఎప్పుడు శుద్ధంగా ఉంచుకోవాలి. చక్రాలంటే అర్థమైంది కదా. మళ్ళీ అదేదో లోపల చక్రాన్ని ఇలా ఇలా తిప్పటం అలాన్ని ఇవన్నీ ఏం కాదండి. నీకు ఒక పిక్చర్లో ఇచ్చినప్పుడు చక్రం అంటే పద్మం రూపంలోనో చక్రం రూపంలోనో ఏదో పెడతారు, అది కాదు అర్థం. అర్థమైంది కదా. మూలాధారం కోరికలు, ఆ స్వాదిష్టాన మణిపూరంలో అంటే నువ్వు సాత్విక ఆహారం భుజించాలి. కోరికలు నశించగానే నిజంగానే కోరికలు అంటే తిండి మీద కూడా ఉంటాయి కదా. మసాలాలు తినాలని, సండే వస్తే అవి తినాలి ఇవి తినాలని రకరకాలుగా ఉంటాయి కదండి. అవన్నీ నశిస్తే ఈ స్వాదిష్టానం మణిపూర చక్రాలు హాయిగా ఉంటాయి. అప్పుడు మనస్సు శుభ్రంగా ఉంటుంది. కోరికలు లేవు, వాళ్ళకుంది వీళ్ళకుంది అని దేని మీద కోరిక లేదు. వసుదైక కుటుంబం అయిపోతుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. అప్పుడు మాట చక్కగా వస్తుంది. మాట చక్కగా వస్తుంది. ఆ మాట ఇవన్నీ ఎప్పుడైతే చక్కగా అయిన దారి చూడండి, రోడ్డు చాలా బాగుంది, స్పీడ్ బ్రేకర్లు కూడా లేవు, ఎంత బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చండి. డెస్టినేషన్ కి అడ్డం రాలేదు, రోడ్డు బ్రహ్మాండంగా ఉంది, స్పీడ్ బ్రేకర్లు కూడా లేవు, వెళ్ళిపోతుంది కదా. అదే విధంగా ఈ చక్రాలన్నీ అంటే మీ మనసు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయో సహస్రారానికి వెళ్ళిపోతుంది. ఎటువంటి అడ్డంకులు లేవు. అడ్డంకులు ఎక్కడున్నాయి? మూలాధారం నుంచి మొదలయ్యాయి మీ అడ్డంకులన్నీ ఈ విశుద్ధి వరకు. ఈ విశుద్ధి వరకు కనుక మీరు అడ్డాలు తీసేస్తే, ఇదే కదండి మీ బుద్ధి, మీ యొక్క ఆలోచన, రజోగుణాలు, అన్ని గుణాలు ఇక్కడ వరకే కదా. ఈ యొక్క పెదవి అంటే విశుద్ధి చక్రానికి లోబడే ఉంటుంది మీ యొక్క మాట, అక్కడి నుంచే బయటకు వస్తుంది. అది దాటిందంటే ఆజ్ఞా చక్రం, ఈ ఇక్కడ అడ్డం ఉండదు, ఎందుకంటే ఇక్కడ అంతా క్లియర్ అయిపోయింది. ఈ ఇక్కడ అడ్డం ఏమీ లేదు, అడ్డం లేదు అక్కడ, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. అంటే ఇవి ఎప్పుడైతే అవుతుందో ఆజ్ఞా చక్రం ఓపెన్ అయిపోయింది, అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాం. అంటే ఆ అహం బ్రహ్మాస్మి స్థితి పొందుతాం. కాబట్టి అమ్మ అక్కడ ఉంది అని చెప్తున్నారు. శ్రీచక్రంలో కూడా ఇలా ఉన్నాయని చెప్తున్నారు. ఎంతో చక్కగా ఉందిట. చింతామణి గృహానికి మధ్య 1,00,000 యోజన విశాలమగు మహాపద్మాటవికలు వెడల్పైన సువర్ణ వర్ణ పద్మములు కలిగి, చూసారా బంగారు వర్ణంతో ఉంటాయి అవి, విస్తారము పొడవైన కాడలు కేసరములను కలిగి ఎప్పుడూ కూడా చక్కగా ఉంటాయిట. అవన్నీ వికసించే ఉంటాయి, వాడిపోవటం అంటూ ఉండదు. వాటి మీద తుమ్మెదలు వాలుతూ ఉంటాయిట. సువర్ణవర్ణ పద్మముల అడవి ఉన్నది అక్కడ. అంతా కూడా చక్కగా మంచి చల్లని వాయువు వీస్తూ ఉంటుందిట. ఎంత మేర వీయాలో అంత మేరే వీస్తూ ఉంటుంది. మళ్ళీ కూడా చక్రముల గురించే ఇచ్చారు. ఈ చక్రాలకు కూడా ఒక్కొక్క అక్షరాలు, వాటికి మంత్రాలు ఇవన్నీ ఉంటాయి. అసలు ఎందుకంటే కష్టపడటం, ఎప్పుడు కష్టపడక్కర్లా, మనం హాయిగా ఆ అమ్మది ధ్యానం చేసుకుంటే చాలు. అందుకే కలియుగంలో నామస్మరణకు మించింది లేదన్నారు. నామం చేసుకున్నా చాలండి, ఇంత కష్టపడక్కర్లా.
ఏమండి పద్మాలు బంగారు వర్ణంలో ఇవన్నీ ఇన్ని ఎందుకండి అనవసరంగా, మనకున్న సమయమే తక్కువ. మరి ఆ కాస్త సమయంలో భావనలకే పోతే ఎలాగా? అందుకని వాటన్నింటిని వదిలేయండి, హాయిగా అమ్మని ధ్యానం చేసుకోండి. లేదా హాయిగా అద్వైతంలో ఉన్నారు కాబట్టి ఏ గోల లేదు, చక్కగా అది చేసుకోవచ్చు. అంటే హాయిగా ధ్యానం చేసుకునే వాళ్ళు అంటే ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు తప్ప వాళ్ళిద్దరే కాబట్టి మీరు అలా చేసుకుంటే, ధ్యానం చేయాలనుకున్నా కూడా ముందు వీటి నుంచి చేసుకుంటే గనక ఆ ఆ అమ్మని భావించవచ్చు, ఆవిడ్ని ప్రకాశ రూపంగా భావించవచ్చు. అంటే మీకు అనుకూలంగా ఏదైతే మీరు వెంటనే లయమైపోగలుగుతారో ఆ విధంగా మీరు భావించుకుని అమ్మని ఆరాధించవచ్చు. కాబట్టి అమ్మని ఆరాధనకి అత్యంత సులభమైన మార్గాలు ఇవే. కాబట్టి ఆవిడ అన్ని కోరికలు తీరుస్తున్నప్పుడు మనం విడిగా కోరికలు కోరుకోవాల్సిన అవసరం ఏదీ లేదు. చెప్పాం కదా, ఈ యొక్క అంటే ఆ కోరికలు నశిస్తే పొట్ట హాయిగా ఉంటుంది, పొట్ట హాయిగా ఉంటే ఆ మనస్సు ప్రశాంతం, మనసు ప్రశాంతంగా ఉంటే మాట ప్రసన్నం, మాట ప్రసన్నంగా వస్తే ఇంకేమిటి కావాలి? కాబట్టి ఇక్కడ ఇవన్నీ బాగా ఒకళ్ళని హేళన చేయటం కానీ నిరసించటం కానీ కావాలని చెప్పి అంటే నీకు సరదా కోసం నువ్వు నవ్వుకోవటము, వాటి కోసం అని వేరే వాళ్ళని ఇది చేయటం, ఇలాంటివన్నీ కూడా చాలా అంటే జోవియల్ గా ఉంటాయి, అది ఇది అనుకుంటూ చేస్తారు. కానీ అది ఒకరికి అవమానించినట్టు అవుతుంది కదా, అలా చెయ్యరాదని చెప్పటం. కాబట్టి అందరూ కూడా గ్రహించండి, గ్రహించని వాళ్ళు ఏదన్నా సందేహాలు ఉంటే అడగవచ్చు. శుభం భూయాలు.